ఆహ్వానించడం వల్ల మీ సంఘాన్ని కూడా నేను చూడగలిగాను. ప్రియులారా, మరి నాతో పాటు ఈ దినాన్న మరి ఆండ్రూస్ కుమార్ గారు వచ్చారు, దేవుని సేవకులు. హల్లెలూయా. వారు చిరకాల మిత్రులు, కలిసి దేవుని సేవలో అనేక పర్యాయాలు మేము మరి వారు మా దగ్గరికి వచ్చారు, నేను వారి దగ్గరికి వెళ్ళాను. అయితే నేను వస్తా మరి ఎందుకో నాకు సడన్గా గుర్తుకొచ్చారు ఆయన. నిన్న కూడా వాళ్ళ హౌస్ దాటి వచ్చాము, ఈరోజు ఎందుకో గుర్తుకొచ్చారు వాళ్ళు. తర్వాత టైం ఉంది నాకు, బాగా కొంచెం ఎర్లీగా వచ్చాను. అయితే ఫోన్ చేశాను అయ్యగారికి. ఆయన అన్నారు, ఈరోజు నా బర్త్డే అయ్యగారు అన్నారు. అందరూ చెప్పండి కనుక మరి దేవుడు మిమ్మల్ని పంపించాడు నా గురించి ప్రార్థన చేయడానికి అన్నారు. ప్రేయర్ చేసి మరి మీరు కూడా వస్తే వెళ్దాం బ్రదర్ అంటే చాలా సంతోషంగా వెంటనే ఆయన 5 minutesలో తయారైపోయి వచ్చేసారు. అలాగే నా సర్ప్రైజ్ ఏంటంటే పెద్దవారు అయ్యగారు శౌర్య గారు, వారిని కూడా ఇప్పుడు చూడడం, కలుసుకోవడం చాలా, వారి మందిరానికి కూడా నేను వెళ్ళడం జరిగింది. వారు కూడా 1-2 అవకాశాలు నాకు అవును, ఫ్యామిలీ సెమినార్ జరిగినప్పుడు నేను నా వైఫ్ కూడా మరి వారితో ఉన్నాము, చక్కని సహవాసం చేసాం. కనుక ఏదేమైనప్పటికి కూడా చాలా సంతోషం అమ్మా. ఓపెన్ డోర్ మినిస్ట్రీస్ పరిచర్యల గురించి మీరు ప్రార్థన చేయండి, మర్చిపోవద్దు. దేవుని సేవకులు కూడా బైబిల్ క్లాసెస్ తీసుకుంటున్నారు కనుక వారు గ్రాడ్యుయేషన్ అయినప్పుడు, వారు సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు మీరు అందరు రావాలి. వస్తారా? అలానే చెప్పండి. ఎందుకంటే ఈ బైబిల్ కాలేజ్ గురించి మీరు ప్రార్థన చేయండి. అయితే ఓపెన్ డోర్ మినిస్ట్రీస్ అంటే ఏంటంటే అని అడుగుతారు చాలామంది నన్ను. కొంతమంది ఏమంటారంటే డోర్ టు డోర్ అంటారు, కొంతమంది ఏమో అవుట్డోర్ అంటారు. కనుక ఏదన్నా మొత్తానికి ఒక మాట అంటున్నారు, ఏంటది? డోర్. ఈ డోర్ ఏంటంటే యేసు ప్రభు వారు యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనంలో అన్నారు. ఏమన్నారంటే ఐ యామ్ ద డోర్ అని అన్నారు ఆయన. హల్లెలూయా. ఆయన అన్నారు ఐ యామ్ ద డోర్, నేనే ద్వారమును. ఎవరైతే లోపల ప్రవేశిస్తారో వాళ్ళు రక్షింపబడతారు. ఎంత గొప్ప సంగతి కదా. మనందరం కూడా ఆ డోర్లో ప్రవేశించిన వాళ్ళమే దేవుని యొక్క సంఘంలో ఉన్నామని నేను అనుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. నిన్నటి దినాన ఎక్కువ ఫోకస్ దేవుడు మనల్ని ఎలా సృష్టించాడు, దేవుడు ఈ భూమిని ఎలా నిర్మాణం చేశాడు, ఎలా నిర్వహిస్తున్నాడు, ఆయన తల్లి గర్భంలో ఉండగా దేవుడు ఎలా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఎలా పిలుచుకున్నాడు, ఎలాగో ఆయన రక్షణ భాగ్యాన్ని మనకు దయచేశాడు. అలా బయట తిరుగుతున్న మనల్ని, తప్పిపోయిన గొర్రెల్లాగా ఉన్నటువంటి మనల్ని, పాపములో పుట్టి పాపములో పెరిగి పాపమును తిని పాపమును త్రాగి చనిపోతూ పాతాళానికి పోతున్నటువంటి మనలను తన కుమారుడైన యేసు క్రీస్తు వారి ద్వారా విమోచించి, రక్షించి, పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, మన పాపములన్నిటినీ కడిగివేసి నీతిమంతులుగా మనల్ని చేసి లోపలికి తెచ్చుకున్నాడని నేను చెప్పాను. నేను ఎక్కడికి తెచ్చుకున్నాడు మర్చిపోయారా? అపోస్తల కార్యాలు 2:42 అని చెప్పాను నేను. ఎక్కడికి తెచ్చుకున్నాడు ఆయన? సంఘము లోపలికి తెచ్చుకున్నాడు. సంఘము లోపలికి తెచ్చుకున్నది ఎవరిని చెప్పండి? బయట ఉన్న తిరుగుబోతుల్ని, తాగుబోతులనా, లేక రక్షించుకున్న వాళ్ళనా? రక్షింపబడిన వారు. నేను చెప్పాను, నేను సంఘం ఎలా పుట్టిందో చెప్పాను. నేను అపోస్తల కార్యాలు వాళ్ళు ఇంకా బయట ఉండగా, యేసు ప్రభుని గురించి వాళ్ళు ఇంకా తెలుసుకోకుండా ఉండగా, యేసు ప్రభుని ఇంకా నమ్మకుండా ఉండగా, యేసు ప్రభుని వాళ్ళు సిలువకు మేకులు కొట్టి ఉండగా, మరి ఏ నామమున రక్షణ లేదు, ఈ నామమున మాత్రమే రక్షణ ఉన్నది, ఇది ప్రభు అయిన యేసు క్రీస్తు అనే నామం అని ధైర్యంగా మెసేజ్ ఇచ్చాడు. ఎవరండి? పేతురు భక్తుడు. హల్లెలూయా. అప్పుడు ఆ మెసేజ్ విని గుండెలు బద్దలైపోయి, హృదయాలు పగిలిపోయి, పాపాలు ఒప్పుకుంటూ అందరూ ముందుకు వచ్చేసి అయ్యా మేము ప్రభుని నమ్ముకుంటా ఉన్నారు. అప్పుడు బాప్తీసాలు 3,000 మంది తీసుకున్నారు. ఎంతమంది అమ్మా? ఒకటే మెసేజ్. ఎంతమంది బాప్తీసాలు తీసుకున్నారు బాబు? ఇక్కడ చాలామంది యవనస్తులు ఉన్నారు. మరి ఎంతమంది మీరు బాప్తీసం తీసుకున్నారో నాకు తెలియదు. బాప్తీసం తీసుకోలేదు అంకుల్ అని వాళ్ళు ఎవరో సిగ్గుపడకుండా ఒకసారి అలా పైచే, ఏం పర్వాలేదు, సిగ్గుపడవలసిన అవసరం లేదు. వెరీ గుడ్. మీరందరూ కూడా ఈ 500 గొలుసు ప్రార్థనలు జరిగాయి కదా, 500 గంటలు జరిగాయి కదా. ఇక మీదట మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు వచ్చేటటువంటిది అద్భుతమైన సమయం. ఏంటది? క్రిస్మస్. యేసు ప్రభు వారు పుట్టారని, మనం ఎందుకు పుట్టారని మనల్ని రక్షించడానికే పుట్టారు. ఆ తర్వాత మనం కొత్త సంవత్సరంలో అడుగు పెడతాం. అది ఎంతో అద్భుతమైన సమయం.
దేవుడు ఇంకొక నూతన సంవత్సరాన్ని మనకి ఇవ్వడం. మీరందరూ ఏం చేయాలంటే, మళ్ళీ నెక్స్ట్ టైం నేను అడుగుతాను బ్రదర్ని, బ్రదర్ ఎంతమంది బాప్తీసాలు తీసుకున్నారని. మీరందరూ ప్రభువును నమ్మి విశ్వసించి బాప్తీసం తీసుకోవాలి. విశ్వసించకుండా అంటే ప్రభువును నమ్మకుండా బాప్తీసం తీసుకున్న ఆ బాప్తీసమము కాదు. హల్లెలూయా. ఎందుకంటే నేను అలాంటి వాడినే, మీలాగే ఉండేవాడిని, కుర్రాడిని నేను. మీలో చాలామంది 20 సంవత్సరాల్లో ఉన్నట్టు అనిపించింది నాకు. నేను కూడా అలాగే ఏం చెప్తుండేవాడిని అంటే, మా అమ్మగారు మంచి బిలీవర్, మా నాన్నగారు మంచి ప్రేయర్ఫుల్ పర్సన్, చర్చిలో ఎల్డరు, యాక్టివ్గా ఉండేవారు. మా అక్కగారు, మా యొక్క అన్నయ్య గారు, మరొక అక్కగారు, వీళ్ళందరూ మంచి విశ్వాసులు అన్నమాట. నేను మాత్రము ఎలా ఉండేవాడిని అంటే అందరికీ ఆపోజిట్గా ఉండేవాడిని. వాళ్ళందరూ అనుకునేవారు చాలా మంచివాడు అనుకునేవారు. నా తిరుగుళ్ళు, నా యొక్క ఫ్రెండ్స్, నా సర్కిల్ అంతా వేరు. నేనంతా తిరిగేసి తాగేసి అటు పోయి ఇటు పోయి సినిమాలకు పోయి 31వ తారీఖున 31వ తారీఖున వాచ్ నైట్ సర్వీస్ అంటారు కదా, రాత్రి ప్రార్థన అనమాట. క్రైస్తవులందరూ కూడా సంఘాల్లో 31st నైట్ కొత్త సంవత్సరంలో మనం ప్రార్థనాపూర్వకంగా ఎంటర్ అవుదాం అని మన దగ్గర ఉంటుందా? మీ దగ్గర జరుగుతుందా? రాత్రి 12 గంటలకు ఎక్కడ ఉంటారు మీరు? చర్చిలో ఉంటారు. అబ్బా ఎంత మంచి వాళ్ళో మీరు. అలాగే ఉండేవాడిని నేను కూడా. 11:30 వరకు కూడా సెకండ్ షో సినిమాలు చూసేసి, ఏమండి సిగరెట్లు తాగేసి, చేసేవన్నీ చేసేసి 12 గంటలకు మాత్రం లోపల దూరిపోయేవాడిని. మళ్ళీ ఎక్కడ వాసన వస్తుందో అని ఏదో బబుల్ గమ్ము పక్కపడో తినేసి లోపల దూరిపోయేవాడిని. దూరిపోయి నా ఫ్రెండ్స్తో చెప్తుండేవాడు అనమాట. యవనస్తులున్నారు వినండి నా సాక్ష్యం. ఏం చెప్తుండేవాడు అంటే, రేపటి నుంచి January 1 నేను యేసు ప్రభు బిడ్డగా జీవించాలనుకుంటున్నాను, నేను బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాను, బైబిల్ రోజు చదవాలనుకుంటున్నాను అంటే నా ఫ్రెండ్స్ అనేవారు, ఓకే చాలా మంచిదే కదా, నువ్వు బైబిల్ చదవాలనుకుంటున్నావు, అన్నీ మానేయాలనుకుంటున్నావు, అన్ని అలవాట్లు మానేయాలి, సినిమాలు సిగరెట్లు అన్నీ మానేయాలనుకుంటున్నావు, నువ్వు దేవుని బిడ్డగా బైబిల్ చదువుతానంటున్నావు, చదవరా బాబు అనేవారు. మాలో ఒకడన్నా బాగుపడినట్టు ఉంటుంది అనేవారు. సరే 20 రోజులు అయిపోయేది జనవరి నెల, 25 రోజులు అయిపోయేది జనవరి నెల. నాకు బోర్ కొడతా ఉండేది. నాకంతా అంతా పోగొట్టుకున్నట్టు వీళ్ళు నా ఫ్రెండ్లు ఏమో సిగరెట్ తాగి నా ముందు రింగులు కొడతా ఉండేవారు. ఆ రింగులు చూస్తూ ఉంటే నాకు అబ్బా ఎంత బాగా తాగుతున్నారు వీళ్ళు అనిపించేది. 30వ తారీఖు రాకముందు ఎవడైనా ఫ్రెండ్, శామ్ నీకు ఇష్టమైన సినిమా వచ్చింది, నీకు ఇంగ్లీష్ సినిమాలంటే ఇష్టం కదా, వస్తావా అంటే నేను అనేవాడిని, అసలు నా తీర్మానం ఎలాంటిది, చాలా గట్టి తీర్మానం, నేను యేసు ప్రభు కొరకు జీవించాలనుకుంటున్నాను, కానీ నువ్వు నా ఫ్రెండ్వు కదా, నువ్వు అడుగుతున్నావు, నువ్వు ఫీల్ అవుతావనే వచ్చేస్తాను నేను కూడా. మళ్ళీ ఎక్కడికి? సినిమాకి. మళ్ళీ సంవత్సరం అంతా అయిపోయాక 31వ తారీఖున మళ్ళీ ఇదేనమ్మా స్టేట్మెంట్. 2 సంవత్సరాలు అయిపోయింది చూశారు, 3 సంవత్సరాలు అయిపోయింది ఫ్రెండ్స్ చూశారు, 4వ సంవత్సరం చెప్తుంటే అన్నారు, ఈడు ప్రతి 31వ తారీఖున మనతో తాగేసి ఇలాగే మాట్లాడతాడు, ఎవడేం పట్టించుకోకండి. ఈడు జనవరి మాసం అయిపోతే మళ్ళీ మన దగ్గరికే వస్తాడు. ఓ సామెత ఉంది, మీరు విన్నారా? కుక్క తోక, అది నా బతుకు అన్నమాట. చాలామంది నాలాగే యవనస్తులు అనుకుంటారు, నేను దేవుని బిడ్డగా ఉండాలనుకుంటున్నాను, నేను యేసయ్య వెంట వెళ్తాను, యేసు ప్రభు శిష్యుడిగా ఉంటాను అని చాలామంది నాలాగే ఏదో ఒక టైంలో 500 గంటలు పాస్టర్ గారు పెట్టారు, అవును నేను మారాలి, రివైవల్ మీటింగ్స్ జరిగాయి, అవును నేను మారాలి, తీర్మానాలు చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ తీర్మానాలు ఏమవుతాయి, మళ్ళీ వెనక్కి. ఎందుకంటే నేను ఈ మాటలు బాగా వినండి బాబు జాగ్రత్తగా. నేను ఎందుకంటే నా సొంత శక్తి, నా సొంత బలము, నా సొంత యొక్క ఆలోచనతో నిర్ణయాలు చేస్తున్నాను, కానీ అందులో యేసు ప్రభు లేడు, అందులో పరిశుద్ధాత్మ దేవుడు లేడు, అందులో దేవుని వాక్యానికి లోబడ్డం లేదు. నేనే నిలబడాలి, నేనే బాగుపడాలి, నేనే బాప్తిసం తీసుకోవాలి, నేనే పరిశుద్ధంగా ఉండాలి. బైబిల్ ఏం చెప్తుంది? నీతిమంతుడు లేడు, నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉండాలనుకున్నా నువ్వు ఉండలేవు. మళ్ళీ తిరిగి నీ పాత బ్రతుకులోనికే నువ్వు వెళ్ళిపోతావు. అందుకే యేసుక్రీస్తు కావాలి, అందుకే యేసయ్య కావాలి. కానీ ఒకరోజు ఇలాగే నేను వాక్యం వింటున్నాను, యూత్ మీటింగ్లో వింటుంటే పాపాన్ని గురించి దేవుని సేవకుడు చెప్తున్నాడు, పాపం వలన వచ్చేటటువంటి రిజల్ట్స్ గురించి చెప్తున్నాడు. దాని రిజల్ట్స్ ఎంత భయంకరంగా ఉంటుందో, చనిపోయాక నిత్య నాశనానికి వెళ్తారు, పాతాళానికి వెళ్తారు, కొన్నిసార్లు బ్రతికొండగానే
బ్రతికొండగానే ఆ పాపము వలన వచ్చేటటువంటి ప్రతిఫలం, బాబు వింటున్నారా, జాగ్రత్త వినండి, ఆ పాపము వలన వచ్చేటటువంటి రిజల్ట్ బహు భయంకరమైనది, ఘోరమైనదని నేను వింటున్నాను. నేను చూశాను. ఇప్పుడు దేవుని సేవలోకి వచ్చాక నేను చూశాను. 1986 సంవత్సరంలో నేను సువార్త, బాబు ఏంటి నవ్వుతున్నారు మీరు, మన కథలాగా ఉందేంటి అనుకుంటారా? అంతే, అందరి కథలు అంతే, మరి మన అలాగే ఉంటాయి. నవ్వకండి, వినండి జాగ్రత్తగా, ప్లీజ్ లిసన్ టు మీ కేర్ఫుల్లీ. ఎందుకంటే ఇది సీరియస్ మ్యాటర్. సరదాగా చెప్తున్నాను కానీ ఇది సీరియస్ మ్యాటర్. 1986 సంవత్సరంలో అమ్మ నేను దేవుని సేవ చేయడం మొదలుపెట్టాను. ఆ ఫస్టే ఒక ఆయన అన్నాడు, చర్చికి రక్షింపడి బాప్తిజం తీసుకుని మంచిగా యాక్టివ్గా వస్తున్నాడు. ఆయనకి 4-5 అమ్మాయిలు. అయ్యగారు పాపకు పెళ్లి చేయాలన్నాడు. అప్పుడు నాకు లైసెన్స్ లేదు, అప్పుడు పెద్దగా ఏం తెలియదు, కొత్త అనమాట, అంతా కొత్త, ఫ్రెష్. అయితే చెయ్యాలి ఎలాగోలా. ఓ అంకుల్ని అడిగాను. అంకుల్ అన్నారు, నేనేం పర్వాలేదు, నువ్వు వాక్యం చెప్పు, నేను మ్యారేజ్ చేస్తాను అన్నాడు. పెళ్లి చేశాం. ఆయన పేరు ఏం పేరు తెలుసా? మామూలు పేరు కాదు, యేసుదాసు. ఏం పేరండి? అబ్బో, ఆయన పేరులోనే ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. కానీ ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏమండి తాగుతాడు. ఆయన డ్రైవర్, ఆయన పని అలాంటిది. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఆ అమ్మాయి బాప్తిజం తీసుకుంది, చర్చకు వస్తున్నారు, చెప్తూ 1986 సంవత్సరం అంటే మీరు ఆలోచించండి, ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుందండి? 38 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలు దాటిపోయాయి. ఇన్ని సంవత్సరాలు చెప్తూనే వచ్చాను, మానలేదు ఆయన. పైసలు దొరికితే తాగేస్తున్నాడు. ఆడపిల్లలు వాళ్ళ దగ్గర పైసలు ఎత్తుకుని తాగేస్తున్నాడు. ఎన్ని గర్దింపులో, ఎంత వాక్యమో, ఎన్ని హెచ్చరికలో అని చెప్తున్నాను నేను. పాపం వల్ల వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుందని. ఒక 1.5 year నుండి ఆయనకి జబ్బు చేసింది, హాస్పిటల్లో ఉన్నాడు. ఈ 1.5 year నరకం చూశాడు. నరకం ఎక్కడో లేదు అంకుల్, నేను ఇక్కడే అనుభవిస్తున్నాను అన్నాడు. ఆయన నరకం చూడడం కాదు, ఆయన పిల్లలు నరకం చూశారు, సేవలు చేయలేక. భార్యకు నరకం చూపించాడు, సేవలు చేయలేక. లివర్ పాడైపోయింది, ఊపిరితిత్తులు పాడైపోయి, నీళ్లు తీయడం, వారము కడుపులోంచి నీళ్ళు తీస్తున్నారు. ఏమ్మా ఎప్పుడు చచ్చిపోతాడు రా బాబు అనుకున్నారు వాళ్ళ అన్నదమ్ములు, అక్క చెల్లిని అందరూ. మొత్తానికి ఏమైనా చచ్చిపోయాడు. మొన్న కథ సుఖాంతం అయిపోయింది. సమాధి చేశాను నేనే. మళ్ళీ ఆ సమాధిలో కూడా వాక్యం నేనే చెప్పాను. మళ్ళీ ఆ యొక్క ప్రేయర్ మీటింగ్ పెడతారు కదా, ఆ ప్రేయర్ మీటింగ్లో కూడా నేనే వాక్యం చెప్పాను. వింటున్నారా బాబు? వింటున్నారా? ఎన్ని సంవత్సరాలు విన్నాడు వాక్యం? చూసారా? మరి మన పాపాలు ఒప్పుకోకపోతే ఊపిరితిత్తులు పాడైపోతాయి, పేగులు పాడైపోతాయి. ఏమండి, నరకం ఎక్కడో కాదు, ఇక్కడే చూస్తాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా గుండెలు బాదుకున్నటువంటి భర్తలను ఎంతోమంది చూశాను. చూసి భార్య వదిలేసి వెళ్ళిపోయినాడు. చూసి నాశనానికి వెళ్ళిపోయినటువంటి వాడు. అందుకే దేవుని వాక్యం మనల్ని ప్రేమిస్తుంది. దేవుని వాక్యం ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడంటే ఆయన అన్నాడు, లోబడనోళ్ళని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు. దేవుడి చేతులు చాపుతున్నప్పుడు ప్రయాసపడి భారాలు మోసుకుంటున్న వారలారా, బలహీనతలు మోసుకుంటున్న రండి నా దగ్గరికి అని పిలుస్తున్నాడు. ఆ రోజు నేను యూత్ మీటింగ్లో ఆ స్వరం విన్నప్పుడు నేను అనుకున్న, ప్రభువా ప్రతి సంవత్సరం నేను మారాలనుకుంటున్నాను, ప్రతి సంవత్సరం నా అలవాట్లు వదులుకోవాలనుకుంటున్నాను, ప్రతి సంవత్సరము నేను కాలేజీలో వెళ్ళేవాళ్ళని వచ్చేవాళ్ళని డబుల్ మీనింగ్ డైలాగులు బూతులు ఆడుతున్నాను. ఈ నోరు పాడైపోయింది ప్రభువా, సహాయం చేయండి. నువ్వు నాకు కావాలి, నీ సహాయం నాకు కావాలి. నేను ఎంతగా ప్రయత్నం చేస్తున్నానో అంతగా ఊబిలో కూరుకొని పోతున్నాను. ఈ మాటలు అండర్లైన్ చేసుకోండి. నీవు ఎంత ప్రయత్నం చేస్తావో, ఎంత మానాలనుకుంటావో, ఎంత బాగుపడాలనుకుంటావో, ఎంత దేవుని బిడ్డగా ఉండాలనుకుంటావో అంతగా ఊబిలో నువ్వు కూరుకొని పోతావు. అంటే నేను చేసిన పాపాలన్నీ మీరు చేశారని నేను అనలేదు. ఆడపిల్లలు అనొచ్చు, అంకుల్ మీరైతే అవన్నీ చేశారు కానీ మేమేం చేస్తాం అనొచ్చు. కానీ మనుష్యుని యొక్క ఊహ, కోరిక, తలంపులు తల్లి గర్భంలోనే నువ్వు పాపంలో పుట్టావు, పాపంలో పెరుగుతున్నావు, నీవు నిత్య నరకానికి పాత్రుడవు అని బైబిల్ చెప్తుంది. ఆ రోజు 2 కారణాలను బట్టి ఏడ్చానమ్మా.
దుఃఖం వచ్చేస్తుంది నాలోంచి. పరిశుద్ధాత్మ దేవుడు నాలో పశ్చాత్తాపాన్ని కలుగు చేస్తున్నాడు. నేను దేవుని వాక్యాన్ని ప్రేమతో వింటున్నాను, ఆశతో వింటున్నాను. అవును, నేను దీనిలో బయటకు రావాలి. అవును, నేను ఎప్పటికైనా ప్రభు బిడ్డగా మారాలి. అవును ప్రభువా, నీ వాక్యం కరెక్ట్ అని నేను నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నేను ఒప్పుకుంటున్నానో వాక్యాన్ని, పశ్చాత్తాపం తీసుకొచ్చాడు. అప్పుడు నాకు అర్థమైంది యేసయ్య నన్ను ఎంత ప్రేమించాడో. ఇంత దౌర్భాగ్యుడైన నన్ను నువ్వు ప్రేమించావా? ఇంత నీచుడనైన నా కొరకు నాయనా నువ్వు సిలువలో నీ ప్రేమను వెల్లడి చేసి నీ రక్తమును చిందించావా? అందుకోసం ఏడుస్తున్నాను. ఇంకో మాట ఏంటంటే, నేను ఎంత నీచుడిని ప్రభువా, ఎంత దౌర్భాగ్యుడిని ప్రభువా. మా అమ్మగారేమో ప్రార్థనా పరురాలు, మా నాన్నగారేమో ఎల్డరు, మా అక్క చెల్లెమో ఇలా ఉన్నారు, నేనేంటి ఇలా ఉన్నా నేను అని నా పాపములను బట్టి నేను కన్నీరు కారుస్తుంది. దేవుడు అన్ని పాపాలు జ్ఞాపం చేస్తున్నాడు. చిన్నప్పుడు కూడా మమ్మీ పర్సులోంచి ఏం కొట్టేశాను అది కూడా జ్ఞాపం చేశాడు. అన్నీ మొత్తం A to Z. ఎప్పుడైతే ఏడ్చి ప్రార్థన చేసుకున్నానో, అక్కడ ప్రభువులోనికి నడిపించే పెద్దన్నలు ఉన్నారు. అన్న వచ్చి బైబిల్ నుంచి వాక్యం చూపించి, వాగ్దానం చూపించి, నా కొరకు ప్రార్థన చేసి, నువ్వు ఇప్పుడు రక్షింపబడ్డావు, నీ పాపాలు ఒప్పుకున్నావు కనుక నువ్వు దేవుని బిడ్డవయ్యావు అని వాక్యాలు వాగ్దానాలు చూపించి పంపించారు. అంతే. అప్పటి నుండి ఇప్పటి వరకు అండి, నో టర్నింగ్ బ్యాక్. హల్లెలూయా చెప్తారా? ఇది చెప్పండి. ఇది 4 సంవత్సరాలు నేను స్టేట్మెంట్లు ఇచ్చాను. 20 సంవత్సరాలు ఇష్టానుసారంగా తిరిగాను, 21 సంవత్సరాలు. కానీ ప్రభు పట్టుకున్నాక, ప్రభు మార్చుకున్న తర్వాత, నిన్న చెప్పాను మీకు నేను, ఎవడైతే క్రీస్తు యేసునందు ఉన్నాడో వాడు నూతన సృష్టి. పాతవి ఏమైపోయాయి? మరి అది జరగాలి మీలో. 50-500 గంటలు మంచిదే, కానీ ఇది జరగకపోతే ఏం లాభం లేదు. వాడు హృదయములో పొడవబడి అన్నాడు. అంటే ఎవడో కత్తితో పొడిచినట్టు అయిందంట. వాళ్ళు అన్నారు, అయ్యా మేము గుచ్చబడ్డాం, మేము పొడవబడ్డాం, మేము పశ్చాత్తాపడుతున్నాం, మమ్మల్ని ఏం చేయమంటారు? వాళ్ళు అన్నారు, మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని నమ్ముకొని బాప్తిసం తీసుకోండి. అందరూ బాప్తిసం తీసుకున్నారు. ఎంతమంది? 3000 మంది బాప్తిసం తీసుకున్నారు. 3000 మంది బాప్తిసం తీసుకుని వాళ్ళు రోజు ప్రార్థనకు వచ్చేసేవాళ్ళంట మీలాగే. అబ్బా ఎంత గొప్ప ఉద్యమం. హల్లెలూయా. 4 పనులు చేశారని చెప్పాను నేను. వారు ప్రార్థన చేయట యందును, అపోస్తలుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, అమ్మా ఎదుగుతూ సహవాసమందు వాళ్ళు ఎదుగుతూ వచ్చారు. వాళ్ళు ప్రతిరోజు చేస్తూ వచ్చారు, ఎడతెగక మానక. అలా చేస్తూ వస్తే 3000 మంది, 5000 మంది, 5000 మంది తర్వాత లెక్క పెట్టలేకపోయారు. వాళ్ళు ఊరూరా వెళ్ళిపోయారు. యెరూషలేము వదిలేసి యోదయ సమరయాలు పోయారు. యోదయ సమరయాల నుంచి వాళ్ళు బూదిగంతాలు మట్టుకు పోయారు. అందులో ఒకడు మన దేశానికి కూడా వచ్చాడని చెప్పాను నేను. అలా విస్తరించిపోయింది, అలా అభివృద్ధి పొందింది. అలా అనేక స్థలాలకు దేవుని సేవ వెళ్ళిపోయింది. అంటే దేవుని యొక్క సేవ లేక యేసయ్య యొక్క వార్త ఎంత బలమైనదో, ఎంత శక్తివంతమైనదో మీరు నమ్ముతారా? అది యేసుప్రభు సిలువ వేసిన చోటే ఉండలేదమ్మా. మనకు బోల్డ్ మంది యాక్టర్లు ఫ్యాన్లు ఉంటారు కదా, ఫేవరెట్ యాక్టర్లు చాలామంది ఉంటారు. కొంతమందికి పవన్ కళ్యాణ్, ఏమండి కొంతమంది యాక్టర్లు చెప్పండి. మీకు తెలియదు, మీరు చాలా, నేనే చెడ్డోండి. ఏమ్మా కదా ఉంటారు, ఎన్టీఆర్ అంటారు, రామ్ చరణ్ అంటారు. కాక ఈ యాక్టర్లు ఎంతోళ్ళైనా మొత్తానికి అన్ని దేశాల్లో తెలుస్తారా వీళ్ళు? ఏదో కొన్ని దేశాల్లో తెలిసి ఉండొచ్చు, మన దేశంలో బాగా తెలిసి ఉండొచ్చు. కానీ యేసు ప్రభు ఎంత గొప్ప హీరో తెలుసా అండి? హీరోలకే హీరో ఆయన. హల్లెలూయా. ఆయన తెలియని వాడంటూ ఎవడం లేదు. ఆయన వార్త వెళ్ళనటువంటి గ్రామం లేదు. ఆయన తెగల్లోనికి, గ్రామాల్లోనికి, కొండల్లోనికి, కోనల్లోనికి మిషనరీలు పోతానే ఉన్నారు. ఇంకా ఇప్పుడు కూడా పోతున్నారు. నోబడీ కెన్ స్టాప్. ఎవడు ఆపలేడు. హీ ఈజ్ ఎ సూపర్ హీరో. ఆయన్ని నమ్ముకో, ఎప్పుడు సిగ్గుపడడు. ఆయన్ని నమ్ముకున్న వాడికి ఏదీ కొరత ఉండదు. బ్రతుకులు బాగుపడతాయి, జీవితాలు బాగుపడతాయి. చదువుకున్న వాళ్ళు చదువుకుంటారు, ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది, రోగాలు ఉన్న వాళ్ళకి స్వస్థత కలుగుతుంది. ఆయన చేయని అద్భుతం అంటూ ఏమీ లేదమ్మా. యేసుక్రీస్తుని కలిగిన వాడు అన్నీ కలిగి ఉంటాడు. అన్నీ ఉన్నా యేసుక్రీస్తు లేనివాడు వాడు ఎలాగుంటాడండి? దరిద్రుడిగానే
లూకాసు వార్త 16వ అధ్యాయంలో వాడు చచ్చిపోయాడు. తీయొద్దు, బైబిల్ తీయొద్దమ్మా, ఇంకా టైం ఉంది. వాడు చచ్చిపోయాడు. వాడు ధనవంతుడంట. ఒక రోజు వేసుకునే బట్టలు ఇంకో రోజు వేసుకోలేదమ్మా. అంత అద్భుతమైనటువంటి ధనవంతుడు. అంటే మన పాత తమిళనాడు చీఫ్ మినిస్టర్ అమ్మగారు ఉండేవారు కదా, ఏం పేరు ఆవిడ పేరు? జయలలిత గారు. ఏమన్నా ఆవిడ చచ్చిపోయాక ఆవిడ బట్టలు చూస్తుంటే మతిపోయిందంట అందరికి. ఆవిడ చెప్పులు చూస్తే ఎన్ని 1000, ఆవిడకున్న బంగారం చూస్తే ఆశ్చర్యపోయారు అందరూ. ఈ ధనవంతుడు కూడా అలాంటి వాడే. వాడు చచ్చిపోయాడు. ఎక్కడికి పోయాడమ్మా? నరకానికి పోయాడు. ఆలోచన చేయండి. అన్నీ ఉండి ప్రభువు లేకపోతే పాతాళమే, నరకమే. కనుక ఈ యొక్క ముగింపు కూడికలో నా ఆశ ఏంటంటే, చాలామంది యవనస్తులు ఉన్నారు కనుక బాబు కొంచెం మీరు సీరియస్గా వినాలి దేవుని వాక్యం. మీరేంటంటే మారుమనసు పొందాలి, మీరు ప్రభువుని తెలుసుకోవాలి. ఒకవేళ మీరు నరకానికి పోయారనుకోండి, ప్రభు అంటాడు, నా కుమారుడా నీకు ఫలానా, మన చర్చ్ పేరు ఏం పేరు అయ్య గారు? క్రైస్ట్ గ్రేస్ చర్చ్లో ఆ రోజు నీకు మళ్ళీ చెప్పాను కదా, మళ్ళీ నేను బతిమలాడాను కదా, మళ్ళీ నీకు సువార్త చెప్పాను కదా, నువ్వు ఎందుకు ఒప్పుకోలేదు నీ పాపాలు అని ప్రభు నువ్వు ఎన్నిసార్లు దేవుని వాక్యం విన్నావో జ్ఞాపకం చేస్తాడు. ఎన్నిసార్లు గర్దించినా లోబడని వాడు ఏమవుతాడు? డాష్ చెప్పండి. ఎన్నిసార్లు గర్దించినా లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా ఏమవుతాడటమ్మా? నాశనం అవుతాడట. నాశనం అవుతాడట. దేవుని బిడ్డలారా, నేనేదో శాపనార్థాలు పెట్టడం లేదు, మిమ్మల్ని ఏదో భయపెట్టాలని చెప్పడం లేదు. నేను బైబిల్ చెప్తున్నాను, నేను బైబిల్ వాక్యం చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుంది. అందువలన మనము దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఇంకో మాట అన్నాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల మనము ఎలాగూ తప్పించుకుందాము. బాబు వింటున్నారా యవనస్తులు? ఏమన్నాడు? ఇంత గొప్ప రక్షణ అంటే యేసయ్య కలువరి సిలువలో తన రక్తం చిందించి సమాధి చేయబడి తిరిగి లేచి సిద్ధం చేసినటువంటి పదార్థం, సిద్ధం చేసినటువంటి అనుభవం, సిద్ధం చేసినటువంటి పరలోక రాజ్యం, ఈ రక్షణ భాగ్యం, ఈ రక్షణ ధన్యత, దాన్ని నువ్వు విన్నాంలే, నమ్ముకుందాంలే, తర్వాత రక్షణ పొందితే ఏమొస్తుంది, కడుపు నిండుతుందా, కాలు నిండుతుందా, కొంతమంది అలా అనుకుంటారు. ఆ రక్షణను నిర్లక్ష్యం చేసిన నీవు, తృణీకరించిన నీవు, నమ్మని నీవు దేవుని ఉగ్రత నుండి ఎలాగూ తప్పించుకొనగలవు? నిర్లక్ష్యం చేయకండి బాబు, నాలాగా వాయిదాలు వేయకండి. దేవుని కృప బాగుండి నేను బతికి బయటపడ్డాను, లేకపోతే నా పరిస్థితి ఎలా ఉండేదో. నేను ఎలాంటి తెలుసా? గిటారు వాయిస్తూ క్రైస్తవ పాటలే, మళ్ళీ అంటే అన్ని రకాల పాటలు పాడేవాడిని, ఇంగ్లీష్ పాటలు, క్రైస్తవ పాటలు కూడా పాడేవాడిని. క్రిస్మస్ వస్తే అందరూ అనేవాళ్ళు, మాకు తెలుగు సింగర్లు ఉన్నారు ఏమ్మా, మాకు హిందీ సింగర్లు ఉన్నారు, ఇంగ్లీష్ సింగర్లు లేరు, కనుక బ్రదర్ నువ్వు వచ్చి 2 పాటలు పాడాలి, శామ్ నువ్వు వచ్చి 2 పాటలు పాడాలన్నాడు. నేను వెళ్ళి పాటలు పాడుతూ ఉంటే అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. నా పాట ఏంటంటే, ఓ సిన్నర్ మ్యాన్, ఓ సిన్నర్ మ్యాన్, వేర్ విల్ యూ రన్ టు, ఓ సిన్నర్ మ్యాన్ అంటే పాపి అయిన మనుషుడా, ప్రభు వచ్చిన దినాన్ని నువ్వు ఎక్కడికి పరిగెత్తుతావు, అది నా పాట. స్టేజ్ దిగిపోయి వెనక్కి వెళ్ళిపోయి నేను ప్యాడ్స్ కొట్టేవాడు, కీబోర్డ్ వాయించేవాడు, గిటారిస్ట్ అందరూ, అది బతుకు. అర్థమైందా? అది బతుకు. పాట ఏంటి? ఓ సిన్నర్ మ్యాన్, ఎక్కడ పరిగెడతావు ప్రభు ఉగ్రత నుండి? రన్ టు ద రాక్, రాక్స్ నిన్ను రక్షించలేవు. రన్ టు ద సీ, సీ నిన్ను రక్షించలేవు. కానీ అంత బతుకు మార్చి నాతో అలా గిటార్లు వాయించిన వాళ్ళు, అలా పాటలు పాడిన వాళ్ళు అండి, ఇంగ్లీష్ పాటలు పాడిన వాళ్ళ గురించి చెప్తాను, తెలుగు హిందీ వాళ్ళ గురించి కాదు. ఇంగ్లీష్ రాక్ సింగర్స్, పాప్ సింగర్స్ ఏమైపోయారంటే డ్రగ్ ఎడిక్ట్స్ అయిపోయారమ్మా. మత్తు పదార్థాలకు అలవాటు అయిపోయారు. వాళ్ళకి తెలియదు, వాళ్ళు సరదాగా స్టార్ట్ చేశారు. బాగా గిటార్ మీద కాన్సన్ట్రేట్, గంటలు గంటలు గిటార్ ప్రాక్టీస్ చేస్తాడు, కానీ ఆడు గంజాయి లేకపోతే ఉండలేడు, వాడు డ్రగ్స్ లేకపోతే ఉండలేడు. వాళ్ళు చచ్చిపోయారు, ఇంకా నేను బతుకున్నాను. హల్లెలూయా చెప్పండి. దేవుని కృప, దేవుడు నన్ను బతికించాడు, తప్పించాడు, నరక కోపం నుండి చేయి పట్టుకుని లాగేశాడు. బహుశా మా అమ్మ నాన్న మా అక్కలందరూ ప్రార్థన చేశారేమో, మా సంఘస్థులు సేవకులు ప్రార్థన చేశారేమో గట్టిగా, దేవుడు చేయి పట్టుకుని లాగేశాడు. నాతో వాళ్ళు చచ్చిపోయారు, డ్రగ్ ఎడిక్ట్స్ అయిపోయారు. వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, మంచి మంచి వాళ్ళు, ధనవంతులు. దేవుని బిడ్డలారా, నిర్లక్ష్యం చేయకండి, అలక్ష్యం చేయకండి.
దేవుని ప్రేమను తృణీకరించకండి. దేవుడు చేతులు చాపుతున్నప్పుడు మీరు రండి. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా అండి? ఏషావు అనే ఆయన గురించి చెప్తుంది. ఏషావు కూడా నిర్లక్ష్యం చేశాడటండి. ఏషావు కూడా ఏముందిలే, దేవుడిచ్చిన గిఫ్ట్, దేవుడిచ్చిన వరము, దేవుడిచ్చిన దీవెన, ఏముందిలే ఆ దీవెన, ముందు కడుపు మాడిపోతుంది, ఆకలేసేస్తుంది, బిర్యానీ తినాలన్నాడు. అప్పుడు యాకోబు అన్నాడు, బిర్యానీ లేదురా, నేను ఇప్పుడే చిక్కుడుకాయలు కూర వండాను అన్నాడు. వెజిటేరియన్. తిట్టుకున్నాడేమో, పోతే పోన్లో ఏదో ఒకటి ఆకలేసేస్తుంది కదా, వెజిటేరియన్ అన్నయ్యి, పోతే పోయింది చికెన్ కర్రీ, లేకపోతే పోయిందని ఆ కూర తినేశాడు. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఎవడన్నా ఉంటాడేమో. సంఘం లోపల ఏ యూత్ వాళ్ళన్నా ఉన్నారేమో, ఏ సిస్టర్ ఉందేమో, ఏ బ్రదర్ ఉన్నదేమో, ఏ యూత్ వాళ్ళు ఉన్నారేమో, మీరు జాగ్రత్తగా చూచుకొనుడి అని ఆగలేదు అక్కడ. తర్వాత చెప్పాడు, ఏమన్నాడు? ఏషావు ఆ తరువాత ఎప్పుడో ఆలస్యంగా టైం అయిపోయింది, బ్లెస్సింగ్స్ అన్నీ వెళ్ళిపోయాయి. బ్లెస్సింగ్స్ అన్నీ అయిపోయాక యాకోబు వచ్చి పట్టుపోయాడు. ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి ఆశతో ఆసక్తితో ఎంత వెతికినను శాపమే దొరికింది కానీ ఆశీర్వాదం దొరకలేదు. అమ్మా సీరియస్గా తీసుకుంటారా? ఏషావులాగా ఉండడం ఎంతమందికి ఇష్టం? మనకి ఇష్టం లేదు కదా. కానీ వాక్యం ఎంత సత్యమో చూడండి, వాక్యం ఎంత యథార్థమైందో చూడండి, వాక్యం ఎంత మంచిదో చూడండి. నేను ఒక్క మాట చెప్పి ముందుకెళ్తాను. ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ దేవుని ప్రేమ లేఖ అని చెప్పాను నేను. ఈ ప్రేమ ఎంత గొప్పదంటే, ఒక దైవజనుడు అన్నాడు, ఈ దేవుని వాక్యము ఒకవేళ దేవుని ప్రేమను గురించి వివరిస్తుండగా ఆ ప్రేమను నేను అర్థం చేసుకోవాలంటే సముద్రంలో నీళ్ళన్నీ ఇంకులాగా మారిపోయి, ఆకాశమంతా తెల్లని కాగితంలా మారిపోయి, చెట్లన్నీ పెన్నలైపోతే, మనుషులందరూ కవులైపోతే ఆ ప్రేమను వర్ణించలేరు అన్నాడు. హల్లెలూయా చెప్తారా బాబు? ఆకాశం తెల్ల కాగితం అట, సముద్రం ఏమో సిరా అయిపోవాలట, మనుషులేమో కవులైపోవాలట, చెట్లు పెన్నలైపోవాలట, కానీ దేవుని ప్రేమను వాళ్ళు మాత్రం వర్ణించలేరటండి. అంత గొప్ప ప్రేమ. అందుకనే దేవుడు లోకమును ఎంతో, అంతే, నో ఎండింగ్ అన్నమాట, నో ఎండింగ్. ఆయన చేతులు చాపి సిలువలో తన ప్రాణాన్ని వదిలివేస్తూ, నా కుమారుడా నిన్ను ఇంత ప్రేమిస్తున్నాను అన్నాడు. చేతులు చాపి, ఇంకా అంతకన్నా చేతులు ఎవరు చాపలేరు. హల్లెలూయా. ఈ రాత్రి ప్రశ్న ఏంటంటే, ఆ ప్రేమను మీరు తృణీకరించి వెళ్ళిపోతారా, లేక ప్రభువా నన్ను క్షమించు, నేను పాపిని, నా హృదయంలోనికి రండని మీరు వెళ్ళిపోతారా? మీరు ఆలోచించుకోండి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. దేవుడు ఎందుకు నన్ను పిలాలని అయ్యగారిని ప్రేరేపించాడో మీరు ఇక్కడ ఉంటారని నేను అనుకోలేదు, నేను ఉంటానని మీరు అనుకోలేదు, కానీ ప్రభు మాట్లాడుతున్నాడు. వింటున్నారా బాబు? ఎవరు సెల్ ఫోన్లు చూడకండి, అటు ఇటు చూడకండి, ఎవరితో మాట్లాడకండి, వినండి, నేను చెప్పే మాటలు వినండి. ఇంకొక కథ చెప్తాను మీకు, ఆ తర్వాత వాక్యంలోకి వెళ్తాను. జాగ్రత్త వినాలి, యూత్ వాళ్ళు వినాలి బాగా. 1992 సంవత్సరం జనవరి 26వ తారీఖున తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం అని ఒక ఊరు. అక్కడ మేము ఏం చేసామంటే యూత్ రిట్రీట్ పెట్టాం. ఎప్పుడు? జనవరి 26. ఏం పెట్టామమ్మా? అది స్పెషల్ ఏంటంటే యూత్, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ. అప్పటికి మా మిస్సెస్ వాళ్ళ తమ్ముడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన కొరకు కుటుంబం అంతా ప్రార్థన చేస్తున్నారు, ఆయన రక్షణ కొరకు. ఆయన ఎక్కడ రక్షణకి దగ్గరలో లేడు. ఇందాక నేను చెప్పాను కదా నా గురించి, ఇక నాకన్నా ఇంకా వరస్ట్ అనమాట. ఆయన ఏంటంటే 16 రకాలైన డ్యాన్సులు వేస్తాడు. ఎన్ని రకాలు బాబు? ఏది? బ్రేక్ డ్యాన్సు, డిస్కో డ్యాన్సు, ఇంక ఏ డ్యాన్సులన్నా మీరు చెప్పండి, 16 రకాలు. ఆడేయడమే కాకుండా ఈ గాంధీ భవన్లో వేరేటోళ్ళకి కూడా నేర్పిస్తాడు. ఏం నేర్పిస్తాడు? డ్యాన్సులు నేర్పిస్తాడు. డిస్కో డ్యాన్సులు ఎక్కడ ఫంక్షన్ అయినా ఆయన తీసుకెళ్ళేవారు. ఫిబ్రవరి 14వ తారీఖు చెప్పండి యవనస్తులు, ఏంటది? ఆడపిల్లలే ఫాస్ట్ ఉన్నారు.
బ్లాక్ డే? ఏం బ్లాక్ డే కాదయ్యా బాబు, అది డిసెంబర్ 6 అది. అది అమ్మాయిలు బాగా చెప్తున్నారు, నేర్చుకోండి మీరు మరి. మంచి కూర్చోండి, మాట్లాడకండి మీరు, మాట్లాడద్దు. కొంచెం జరగండి, ఇలా జరగండి, ఇలా జరగండి. నాన్న నీ పేరు ఏం పేరు? ఏం పేరు? ప్రవీణా? అలే నీ వెనక్కి కూర్చున్నాయి. ప్రవీణేనా? ఇసాకా? బో ఎంత మంచి పేరు పెట్టుకున్నావే బాబు. ఇటురా, ఇటు కూర్చో, కొంచెం జరగు, కొంచెం జరగాలి. మీరు మాట్లాడొద్దు. మరి మీరు మాట్లాడితే నేను మాట్లాడలేను. దేవుని ఆత్మ పనిచేయదు. దేవుని యొక్క కార్యం మన మధ్య జరగాలంటే మీరు వినాలి. కొంచెం సేపు అయిపోద్ది టైం కదా, కొంచెం సేపు అయిపోద్ది. వినాలి, మీరు జాగ్రత్తగా వినాలి. నేను చెప్పేటటువంటివి ఉట్టి కాక్ అండ్ బుల్ స్టోరీస్ కాదు, ఫ్యాక్ట్స్ చెప్తున్నాను, టెస్టిమనీస్ చెప్తున్నాను, జరిగిన సంఘటనలు చెప్తున్నాను. నేను మీరు వినాలి. ఏమండి, నేను చెప్తున్నాను కదా, యవనస్తుడి గురించి చెప్తున్నాను, బ్రేక్ డాన్సర్ గురించి చెప్తున్నాను. జనవరి 26వ తారీఖున రిట్రీట్ జరుగుతుంటే తీవ్రమైన వాక్యం వస్తుంది. అనేక మంది ప్రభువుని నమ్ముకొని ముందుకు వచ్చారు. 50, 60, 70 మంది ఆడపిల్లలు వచ్చారు, బాయ్స్ వచ్చారు. నేను నా భార్య ఎంతో ఆశతో చూస్తున్నాం. ఈ యవనస్తుడు కూడా ముందుకు వచ్చి నిలబడతాడా? ఈ అబ్బాయి కూడా పశ్చాత్తాపడతాడా? ఈ అబ్బాయి కూడా ప్రభువుని నమ్ముకుంటాడా అని చూస్తుంటే ఈయనేం చేస్తున్నాడంటే అందరికీ తీర్మానపు కార్డులు పంచుతున్నాడు, కానీ ఈయన తీర్మానం చేసుకోవట్లేదు. ఏం పంచుతున్నాడంటే అంటే వాలంటరీగా ఉండి, వాలంటరీని అనుకుంటున్నాడు ఆయన. వాలంటరీ నేను రక్షింపడిన వాళ్ళే వాలంటీర్స్గా ఉండాలన్నాము, అయినా సరే మా అక్క మా బావగారు అనుకున్నాడు ఏమో, అందరికీ పంచుతున్నాడు. అందరూ తీర్మానం చేసుకున్నారు. తీర్మానం చేసుకుంది ఎవరండి? ఈయనే. ట్రైన్ ఎక్కి వచ్చేసాం, మేము దుఃఖంగా ఉన్నాం, బాధగా ప్రార్థన చేసుకుంటున్నాం. ఫిబ్రవరి 14వ తారీఖు అక్కడెక్కడో ఎంజాల్ అంటారు చూడండి, వనస్థలిపురం అవతల, అక్కడ మేరీమాత గుడి ఉంది. అక్కడ స్నేహితులందరితో పోయాడు. ఆయన ఉండేది గన్ ఫౌండరీలో అంతా వీళ్ళే చట్టకార పళ్ళు, ఈ క్యాథలిక్సే ఉంటారనమాట. వాళ్ళతో పోయాడు. అక్కడ ఏం తాగాడు తెలుసా? బంగ్ తాగాడు. ఏం తాగాడమ్మా? ఆ బంగ్ అంటే అది తీయగా ఉంటుంది కానీ మొత్తెక్కిపోదు. బాగా తాగాడు. బండి ఎక్స్పర్ట్ అనమాట, విపరీతమైన డ్రైవింగ్, ఇంకా స్కిడ్డింగ్, వీలింగ్ అన్నీ చేస్తూ ఉంటాడు. కనుక నాకేం తిరుగులేదు, నేను ఎక్స్పర్ట్ డ్రైవర్ని అనుకున్నాడు. పోతున్నాడు. లారీలు లేవు, కారులు లేవు, ఏమీ లేవు. కానీ ఏదో లారీలోంచి లీక్ అయిపోయినటువంటి ఆయిల్ రోడ్డు మీద ఉంది. బాబు యవనస్తులు మీ గురించే చెప్తున్నాను నేను. లీక్ అయిపోయినటువంటి ఆయిల్ ఉంది, పడి ఉంది. అది చూసుకోలేదు ఈయన. ఎప్పుడైతే ఆయిల్ మీదకి వచ్చేసిందో బండి, అంత స్పీడ్ మీద వెళ్తున్నటువంటి బండి సుమారు 1 ఫర్లాంగో 2 ఫర్లాంగ్లో అది పల్టీలు కొట్టుకుని వెళ్ళిపోయి రోడ్డు పక్కకి కింద పడిపోయి ముళ్ళ కంచెల్లో చిక్కుని పోయాడు. చేతులు ఇరిగిపోయాయి, కాళ్ళు ఇరిగిపోయాయి, చేయికి ఆధారమైన 3 నరాలు తెగిపోయాయి. 24 గంటల్లో చచ్చిపోతాడన్నారు ఉస్మానియా హాస్పిటల్లో. చచ్చిపోలేదు కానీ కాళ్ళు చేతులు అన్నీ ఇరిగిపోయాయి. ఇంకా ప్రాణం ఉంది, అలా ఉన్నాడు. నెల రోజులు అయిపోయింది. పురుగులు పట్టేయడం మొదలుపెట్టాయి, చీమలు పట్టేయడం మొదలుపెట్టాయి. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ తెలుసు కదా మీకు. స్నేహితులందరూ ఎక్కడికో పారిపోయారు. ఆడితో తిన్నవాళ్ళు, తాగినవాళ్ళు అందరూ అక్కడ. మీరు అనుకుంటారేమో ఫ్రెండ్స్, నాకు మా జిగిరి దోస్త్ అనుకుంటారు, ఎవడ ఉన్నాడు జాగ్రత్త. అప్పుడు నేను వెళ్ళి, డాక్టర్లు అన్నారు బ్లడ్ కావాలండి అన్నారు. సరే నేను ఇస్తానండి ఒక బాటిల్ అన్నాను. లేదు ఇంకోటి కావాలన్నారు. అప్పుడు అందరు ఫ్రెండ్స్ దగ్గరికి తిరిగాను నేను. స్కూటర్ ఉండేది అప్పుడు సేవ ప్రారంభం. మేము కూడా అంతే హ్యాండ్ టు మౌత్ లాగా. నేను జాబ్ చేస్తూ ఉండేవాడిని సెంట్రల్ గవర్నమెంట్లో, కానీ అలా ఒక రెంటెడ్ హౌస్లో ఉండేవాళ్ళం. అందరు ఫ్రెండ్స్ దగ్గర తిరుగుతున్నాను నేను ఆ స్కూటర్ వేసుకుని. బాబు ఇదిగో మీ ఫ్రెండ్ మరి యాక్సిడెంట్ అయింది, బ్లడ్ అడుగుతున్నారు, నేను ఇస్తాను ఓ బాటిల్, నువ్వు బాటిల్ ఇస్తావంటే ఎవడు రాలేదమ్మా, ఎవ్వడూ రాలేదు. అందరితో తిరిగి వాళ్ళందరూ కూడా ఏదో సాకు చెప్పే తప్పించుకున్నారు. ఆఖరికి నేను చేసేటటువంటి సేవలో మా సంఘంలో ఉన్న యవనస్తులు ముందుకు వచ్చారు. అంకుల్ మేము ఇస్తామని వచ్చారు. చూసారా, ఇప్పటికీ ఆయన కన్నీళ్లతో చెప్తాడు, అందరూ నన్ను వదిలేశారు, కానీ దేవుని బిడ్డలు, మా బావగారితో ఉన్నటువంటి పాస్టర్గా ఉన్నటువంటి సంఘంలో ఉన్న యవనస్తులు వచ్చి బ్లడ్ ఇచ్చారు, నేను బతికాను. పెద్ద స్టోరీ ఒక మాటలో చెప్పి ముగించేస్తాను. అదేంటంటే దేవుని కృపను బట్టి, అందరి ప్రార్థనలు బట్టి ఆయన ఒక గొప్ప దైవజనుడు అయిపోయాడు. హల్లెలూయా. గొప్ప సేవను జరిగిస్తూ ఉన్నాడు దేవుడు. అట్లాంటి కాళ్ళు చేతులు విరిగిపోయినాడు కూడా ఓ అమ్మాయి ముందుకు వచ్చింది, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఎంఏ చదువుకుంది. ఆ మంది నేను ఇతన్ని పెళ్లి చేసుకుంటాను అంతే. హల్లెలూయా చెప్పండి. ముందు ఎవడూ రాలేదు.
కాళ్ళు చేతులు ఇరిగిపోయాక, దేవుని బిడ్డ అయ్యాక, సేవకుడయ్యాక ఓ పోస్ట్ గ్రాడ్యుయేట్ వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను. వాళ్ళిద్దరికి పెళ్ళి అయ్యింది. దేవుడు ఒక కుమారుడిని ఇచ్చాడు. ఇప్పుడు ఆ కుమారుడు బీటెక్ చదివి ఆయన దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయనకి 2 లక్షల జీతం. హల్లెలూయా చెప్పండి. ఆ కుమారుడు తండ్రి యొక్క సేవను బలపరుస్తున్నాడు. అది సమేరియాయే, కానీ ఆ ఫైనాన్సెస్ అంతా ఆ కుమారుడు చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. చూసారా, జీవితాలు మారినప్పుడు, బ్రతుకులు మారినప్పుడు, యేసు ప్రభువుని నమ్మినప్పుడు ఎవ్వరూ కాదండి, ఎవ్వరూ మనల్ని మార్చలేరు. మమ్మీ కాదు, డాడీ కాదు, తమ్ముడు కాదు, అక్క కాదు, ఫ్రెండ్స్ కాదు. ఒకే ఒక ఆయన ఆకాశానికి భూమికి మధ్య సిలువ వేయబడిన, నీ కొరకు రక్తము కార్చిన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే నిన్ను రక్షించగలడు. ఈ రాత్రి ప్రశ్న ఏంటంటే, అయ్యగారు పెట్టినటువంటి 500 గంటల మీటింగ్లో నువ్వు యేసయ్యను, ఆయన చిందించిన రక్తాన్ని కాళ్ళతో తొక్కుకుంటూ వెళ్ళిపోతావా డోర్లోంచి? లేక నువ్వు విధేయత చూపించి, యేసయ్య నువ్వు నా దేవుడవు, నా రక్షకుడు, నాయన నా హృదయాన్ని నీకు ఇస్తున్నానని చెప్తావా? అది నీ చేతిలో ఉంది. ఒక భక్తుడు అన్నాడు, యువర్ డెసిషన్ విల్ లీడ్ టు యువర్ డెస్టినీ అని అన్నాడు. అంటే నీ గమ్యాన్ని ఏది నిర్ధారిస్తుంది? నీవు చేసే తీర్మానం. ఈ రాత్రి నువ్వు చేసే తీర్మానం. యేసయ్యకు నువ్వు ఎస్ అని చెప్తే పరలోకానికి వెళ్తావు, ఆశీర్వాదకరంగా ఉంటావు. నువ్వు నో అని చెప్తే నిత్య నాశనానికి, నిత్య నరకానికి వెళ్తావేమో నాకు తెలియదు. ఇంకొక అవకాశం దొరుకుతుందో దొరకదో కూడా నేను చెప్పలేదు. ఓకే, ఇది గాస్పెల్. ఇప్పుడు బిలీవర్స్ గురించి మాట్లాడతాను. ఇందాక చెప్పాను కదా, నిన్న చెప్పాను కదా, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం లోపలికి వచ్చారని చెప్పాను కదా. ఎక్కడికి వచ్చారు? లోపలికి. సంఘము లోపలికి వచ్చారు. లోపలికి వచ్చిన వాళ్ళు 4 పనులు కంటిన్యూస్గా చేస్తున్నారు, మానక చేస్తున్నారు, ఎడతెగక చేస్తున్నారు. సహవాసము, అపోస్తుల బోధ, దేవుని వాక్యం వింటున్నారు. అపోస్తుల బోధ అంటే టైమ్ అండ్ అగైన్, టైమ్ అండ్ అగైన్, టైమ్ అండ్ అగైన్. ఏం చేస్తుందో ఆ వాక్యం కూడా చెప్పాను నేను. ఉదక స్నానం చేయిస్తుందట. ఏం చేస్తుందండి వాక్యం? మీరు ఒక 2-3 రోజులు స్నానం చేయలేదనుకోండి, ఎలా ఉంటుంది? వస్తుందా రాదా? మీరు అనొచ్చు డియోడ్రెంట్లు ఉన్నాయండి కొట్టేసుకుంటాం మేము అని. అయినా సరే మా క్లాస్లో ఒక ముస్లిం అబ్బాయి ఉండేవాడు. వాడిని ఏడిపిస్తూ ఉండేవారు అందరికీ, జుమ్మాకా జుమ్మా అని. అంటే గల్ఫ్ కంట్రీస్లో ఉన్నవాళ్ళు బహుశా ఫ్రైడే స్నానం చేస్తారట నమాజ్కి వెళ్ళేటప్పుడు. మిగిలిన రోజులు సెంట్లు కొట్టేసుకుంటారట. పనికిరాదు అది. అది జుమ్మాకా జుమ్మా పనికిరాదు. ప్రతి దినము దేవుని వాక్యం చేత మనం కడగబడుతున్నాము. మచ్చలు, డాగులు, కళంకములు అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధంగా, అనింద్యముగా దేవుని బిడ్డలుగా అపోస్తుల బోధ, ప్రార్థన, సహవాసము, రొట్టె విరుచుట, అంటే నిన్ను నీవు పరీక్షించుకొని దేవునికి సమర్పించుకొనుట. ఇవి జరగాలి, ఇవి జరగాలి, ఇవి జరగాలి. ఎందుకంటే చాలామంది ఆదివారాలు కూడా మందిరానికి రారు. ఈరోజు ఎంతమంది వచ్చారు, మరి ఆదివారం ఎంతమంది వస్తారో నాకు తెలియదు. నేను కూడా సంఘ కాపరిగా ఉన్న సంఘంలో అలాగే ఉంటారు. వాళ్ళు ఎప్పుడో ఓసారి వచ్చేవాళ్ళు ఉంటారు, అప్పుడప్పుడు ఓసారి వచ్చేవాళ్ళు ఉంటారు, పండగకు వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఏమ్మా, ఇది పండగ క్రైస్తవుల వలన దేవునికి ఏమి ఒరిగేది లేదు, ఏ ఆశీర్వాదమును నువ్వు పొందలేవు. హల్లెలూయా చెప్తారా? రైట్. ఇప్పుడు లోపలికి వచ్చారు కదా, వీళ్ళ గురించి పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే ఈ మాట చూడాలి మీరు. తిమోతికి రాసిన పత్రికలోకి రండి అమ్మా. తిమోతికి రాసిన పత్రికలోనికి రండి. 3వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. 3వ అధ్యాయము 14వ వచనము, లేదా 15వ వచనం చదువుదాం. చూడండి, నా వెనక చెప్పండి. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల, 191వ పేజీ అమ్మ, బైబిల్ వెనక నుండి 191వ పేజీ. ఈ మాటలందరూ కూడా చెప్పండి. దేవుని మందిరములో, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెను. ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. అర్థమైందా? ఏమంటున్నాడు? దేవుని మందిరములో మనందరం కూడా ఎలా ప్రవర్తించాలో, అంటే ఎలా పడితే అలా ప్రవర్తించకూడదు అనమాట.
ఇష్టానుసారంగా ఉండకూడదు అనమాట. ఎవరి ఇష్టానుసారంగా ఉండాలి? దేవుని ఇష్టానుసారంగా ఉండాలి, దేవుని చిత్తానుసారంగా ఉండాలి. అలా ఎలా ఉండగలరో, దేవుని చిత్తానుసారంగా ఎలా ప్రవర్తించాలో, వచ్చేటప్పుడు ఎలా రావాలి, వచ్చి కూర్చున్నాక ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, ఎలా వినాలి, ఎలా పాడాలి, ఎలా స్తుతించాలి, ఎలా ప్రార్థించాలి, ఇవి సంఘం లోపల ఉన్న వాళ్ళకి ఏమవ్వాలమ్మా? తెలియాలి. ఏం చేయాలమ్మా? తెలియాలి. ఎలా తెలుస్తుంది? బోధిస్తేనే తెలుస్తుంది, ఉపదేశిస్తేనే తెలుస్తుంది. అదే కదా చెప్తున్నాడు. కనుక తిమోతి ఇవన్నీ చెప్పాలి నువ్వు మెంబర్లందరికీ, సభ్యులందరికీ, సంఘంలో ఉన్న సిస్టర్లకి, బ్రదర్లకి నువ్వు చెప్పాలి. జనులు ఎలాగూ ప్రవర్తించాలో ఎందుకు వాళ్ళు నేర్చుకోవాలంటే, ఈ సంఘము అంటే ఈ సిస్టర్లు, ఈ బ్రదర్లు, ఈ యూత్, ఈ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. సత్యం ఎవరు చెప్పండి? యేసు ప్రభువే. నేనే మార్గమును, నేనే అంటే ఓ మాటలో చెప్పాలంటే ఈ భూమి మీద లేక మన జగద్గిరి గుట్టలో యేసు ప్రభు నామము నిలబడాలి, హెచ్చింపబడాలి, మహిమపరచబడాలి అంటే దానికి ఆధారం ఎవరటమ్మా? సంఘమే. సంఘమే అంటే ఎవరండి? మనమే. దేవుని నామం దూషింపబడాలన్నా మనమే, దేవుని నామం మహిమపరచబడాలన్నా మరి మీరు చెప్పండి. మీరు ఎక్కడైనా పాన్ షాప్ అంటారు కదా, మీరు అక్కడ నిలబడి కొట్టేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు చెప్పండి, చూసిన వాళ్ళు ఏమంటారు? ఈ బస్తీ వాళ్ళు, ఈడి క్రైస్తవుడు కదా, ఈ పలానా స్టీఫెన్ పాల్ గారు చర్చ్ అబ్బాయి కదా, ఏం చేస్తున్నాడు ఇక్కడ? కొంతమంది కళ్ళు కాంపౌండ్లో దూరిపోతూ ఉంటారు. ఎవడో చూస్తాడు బయట నుంచి. ఇప్పుడు చెప్పండి, దేవుని నామం మహింపరచబడుతుందా లేదా అవమానపరచబడుతుందా? మరి మనం ఎలా ఉంటాం? పౌలు ఆశ ఏంటంటే, దేవుని ఆశ ఏంటంటే, దేవుని వాక్యంలో ఏం చెప్పాడంటే, జనులందరూ తెలుసుకోవాలి, వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు, దేవునికి మహిమ తీసుకొని రావాలి. ఎందుకంటే ఆ సంఘమే భూమి మీద ఆధారం. దేవునికి భూమి మీద ఏదైనా ఉన్నది, నాది అని చెప్పుకునేది ఏదైనా ఉన్నదంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కాదమ్మా, చర్చి బిల్డింగ్లు కాదు. గోవా వెళ్ళారంటే పెద్ద పెద్ద చర్చ్ బిల్డింగ్లు ఉంటాయి మీకు. కొంతమంది మెదక్ పోతూ ఉంటారు, మెదక్ పోతూ ఉంటారా? మీలో ఎవరైనా పోయేవాళ్ళు ఉన్నారా? కొంతమంది పిల్లవాడు పుట్టినా, పిల్ల పుట్టినా అక్కడికి పోయి గుండి చేస్తారు, పుట్టెంటుకలు తీస్తారు. అవసరమా చెప్పండి? అవసరమా? కొంతమంది మేనమా 3 కత్తిరలు వేయాలంటారు. అవసరమా? ఇవన్నీ వ్యర్థమైన పితృపారంపర్య ఆచారాలు. వాటి గురించి నేను మాట్లాడలేండి. ఇప్పుడు నేను మాట్లాడితే మీరు బాధపడతారు. అయ్యగారు కూడా అవే చెప్తూ ఉంటారు ఎక్కువ. ఆండ్రూస్ కుమార్ గారు, అమ్మా మన ద్వారా దేవుని నామము మహిమపరచబడాలి, దేవుని నామం ఘనపరచబడాలి. మరి అలా ఘనపరచబడాలంటే ఏం చేయాలి పాస్టర్ గారు అని మీరు అడగొచ్చు. ఏం చేయాలి అయ్యగారు అని మీరు అడగొచ్చు. వీటి గురించి చెప్తున్నాడు ఎవరు? పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఎప్పుడు చెప్తున్నాడు అంటే చచ్చిపోకముందు చెప్తున్నాడు. ఎప్పుడు చెప్తున్నాడు బాబు? ఎవరైనా చనిపోకముందు ఏదైనా చెప్పారనుకోండి, అది వింటారా వినరా చెప్పండి? వింటారా వినరా? మీ తాత కానీ, మీ అమ్మమ్మ కానీ, బాగా ప్రేమించినటువంటి మీ అమ్మగారు కానీ, అండి మీ నాన్నగారు కానీ చనిపోతున్నారనుకోండి, చనిపోయే ముందు ఏదన్నా చెప్పారనుకోండి, ఆయన అది చేస్తారా చేయరా చెప్పండి? వింటారా వినరా? నా స్నేహితుడు ఒక ఆయన, ఇందాక నేను చెప్పినట్టే ఇష్టానుసారంగా బతికాడు. నేను రక్షింపడ్డాను, ఆయన రక్షింపడలేదు, మొత్తానికి చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోయే ముందు హాస్పిటల్ నుంచి, ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ నుంచి వస్తుంటే వాళ్ళకి చాలామంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు, చాలామంది అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళందరికీ ఫోన్ చేస్తున్నాడు, నన్ను డిశ్చార్జ్ చేస్తున్నారు, ఇంటికి వద్దాం అనుకుంటున్నానంటే. పెద్ద అక్క వద్దంది, 2 అక్క వద్దంది, 3 అక్క వద్దంది, 4 అక్క వద్దంది. తమ్ముళ్ళు ఏమన్నారంటే, అబ్బా మరదలు ఒప్పుకోదురా అన్నారు. అప్పుడు నాకు ఫోన్ చేశాడు. నేనేం చేస్తాను, నేనేం ఎక్కడైతే ఇంట్లో పెట్టుకొని నేను అన్నాను. నేను బాబు చిన్నపిల్లల హాస్టల్ ఒకటి ఉంది నాకు పోచారాంలో, గటకేసర్లో ఉంది, ఉంటావా అక్కడ? ఉంటాను రా, ఎక్కడైనా పర్లేదు అన్నాడు. తీసుకొచ్చి పెట్టాము. అందులో కొన్ని రోజులు చచ్చిపోయాడు. ఎందుకంటే ఆయనకి లేని వ్యాధి లేదు, అన్ని వ్యాధులు ఉన్నాయి. సరే, ఆయన చచ్చిపోకముందు ఏం చేశాడంటే వాళ్ళ అక్షల్ని పిలిచాడు. పిలిచి అన్నాడు, నేను చచ్చిపోతున్నాను, అయిపోయింది ఆ పని. కానీ నా స్నేహితుడు ఉన్నాడు కదా పాస్టర్,
చాలా ప్రేమించాడు నన్ను ఆయన. హాస్పిటల్ నుంచి మీరు అందరూ వద్దన్నారు కానీ ఆయన పాపం తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. నేను చచ్చిపోయిన తర్వాత ఇదిగో నా భూస్థాపనకి ఖర్చు మీరు ఆయనకి ఇవ్వండి, ఆయన చేస్తాడు అన్నారు. సరే సరేరా. ఆ తర్వాత అన్నాడు, మీరేం చేయాలంటే ఆ పాస్టర్ గారికి ఆ పాస్టర్మ్మ గారికి బట్టలు పెట్టాలా అన్నాడు. ఈ చిన్నపిల్లల హాస్టల్లో ఉన్న వాళ్ళందరికీ మంచి మటన్ వండి పెట్టాలా అన్నాడు. ఇలా చాలా కోరికలు కోరాడు మొత్తానికి. ఇప్పుడు ఆయన చచ్చిపోయాడు, భూస్థాపన అయిపోయింది. ఆ ప్రేయర్ మీటింగ్ పెడుతుంటే ఆ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఇంతవరకు రాని వాళ్ళు అంటున్నారు, అన్న బట్టలు తీసుకోండి అన్న ఇది బట్టలు తీసుకోండి అన్న, పిల్లల్ని బాగా తినండి అంటున్నారు. ఊర్లో వాళ్ళని కూడా పిలిచి మటన్ పెట్టేస్తున్నారు, ఏటలు కోసారు, మేకను కోసారు. ఇదేంటి ఇంత ప్రేమ అంటే, అందులో చెల్లి చెప్పింది నాకు, అన్న మీరు కానీ ఈ చెయ్యకపోతే నేను మళ్ళీ వస్తానన్నాడట. ఇప్పుడు అది సంగతి. అర్థమైందమ్మా, మీరు కానీ ఇవి చెయ్యకపోతే నేను మళ్ళీ. ఇప్పుడు అది ఆ భయానికి చేస్తున్నారు వీళ్ళు, అంతేగాని ప్రేమతో కాదు. చూసారా, ఆఖరి మాటలు పవర్ఫుల్లా కాదా చెప్పండి? ఆఖరి మాటలు పవర్ఫుల్లా కాదా బాబు? మీరు కొంచెం జాగ్రత్తగా వింటారని చెప్పాను నా స్నేహితుడి గురించి. అయితే ఇక్కడ భక్తుడైనటువంటి పౌలైతే ఈ యొక్క తిమోతి అనేటటువంటి దేవుని బిడ్డకి, దేవుని సేవకుడికి ఏం చెప్తున్నాడంటే, ఈ విషయాలు చాలా జాగ్రత్తగా నీవు చెప్పాలి, నీ జీవితంలో నువ్వు కూడా అనుమతించాలి. నేను అపోస్తలుడను, నేను సువార్తికుడను, నేను ఒక ఆత్మీయ తండ్రిని, నేను ఎంతో భారంతో ఆత్మలను సంపాదించాను. నువ్వు కూడా అలాంటి పనిలోనే ఉన్నావు, నువ్వు కూడా అలాంటి సేవలోనే ఉన్నావు. గనుక తిమోతి నువ్వు ఎలా ఉండాలి? సంఘంలో ఉన్న విశ్వాసులారా మీరు ఎలా ఉండాలి? సంఘంలో ఉన్న పెద్దలారా మీరు ఎలా ఉండాలి? యవనస్తులారా మీరు ఎలా ఉండాలని కొన్ని మాటలు చెప్పాడు. ఇవి మీకు చెప్పేసి నేను ముగించేస్తాను. 2వ అధ్యాయం చూడండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చదవండి అమ్మా. నేను ఇప్పుడు చెప్పే మాటలు విశ్వాసులకు చెప్తున్నాను. నా వలన వినిన సంగతులను ఈ మాటలు బాగా గమనించ, సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు నువ్వేం చేయాలా? అప్పగించాలి. సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు దేవుని పని చేయడం, అది మంచినీళ్ళు ఇచ్చినా, భోజనం వడ్డించినా, భోజనం వండినా, కార్పెట్లు వేసినా, పాటలు పాడినా, లైట్లు పెట్టినా, కెమెరా ఆపరేట్ చేసినా, సౌండ్ సిస్టమ్ ఆన్ చేసినా, సండే స్కూల్ చెప్పినా, ఏమన్నా చేయండి. మీరు మీకు అప్పగించిన పని, మీకు పాస్టర్ గారు చెప్పినటువంటి పని ఎలా చేయాలా? మీకు ఇష్టం వచ్చినప్పుడు చేయడం కాదు, నమ్మకంగా చెయ్యాలి. ఎలా చేయాలమ్మా? ఇది ఫస్ట్ పాయింట్. నమ్మకత్వం ఉందా మనకి? దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు అని సర్టిఫికెట్ ఇచ్చేశాడు దేవుడే. ఆయనకి ఎంతకాలం నమ్మకంగా ఉన్నాడు? 1 సంవత్సరాల, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల? చచ్చిపోయే వరకు నమ్మకంగానే ఉన్నాడు. అబ్బో, ఎంత కష్టం అది అలా ఉండడం. పాస్టర్ గారు ఏమన్నా తిడితే కొంతమంది చర్చ్ వదిలేసి వేరే చర్చ్కి వెళ్ళిపోతారు, ఆ వేరే చర్చ్ నుంచి మళ్ళీ ఇంకో చర్చ్కి వెళ్ళిపోతారు. అలా కాదు, దేవుడు నిన్ను రక్షించుకున్నాడు, దేవుని సంఘంలోనికి తీసుకొచ్చాడు, నువ్వు అలా నేర్చుకుంటున్నావు, అపోస్తుల బోధ నేర్చుకుంటున్నావు, ప్రార్థన నేర్చుకుంటున్నావు, వాక్యం నేర్చుకుంటున్నావు, సహవాసంలో ఉన్నావు. ఇప్పుడు నువ్వు నమ్మకస్తుడిగా ఉండాలి, నమ్మకమైన విశ్వాసిగా ఉండాలి. దేవుని కొరకు నువ్వు చేయవలసినవన్నీ నమ్మకంగా చేయాలి. హల్లెలూయా చెప్పండి. ఈరోజు విశ్వాసులందరూ చెప్పుకోండి, ప్రభువా నా ప్రభువుకు నేను నమ్మకంగా ఉంటాను, వాక్యం చదవడానికి నమ్మకంగా ఉంటాను, ప్రార్థన చేయడం విషయంలో నమ్మకంగా ఉంటాను, సాక్ష్యం చెప్పడం విషయంలో నమ్మకంగా ఉంటాను, దేవునికి ఇవ్వడం విషయంలో కూడా నమ్మకంగా ఉంటాను. ప్రభువా నేను నమ్మకస్తుడిగా ఉండాలనుకుంటున్నాను. చెప్తారా ఈరోజు? నంబర్ 2 చూడండి, నంబర్ 2 2వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం చదువుతారమ్మా? తొందరగా చదవండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె శ్రమను అనుభవించు. చాలు, అంతే. ఏమంటున్నాడు? బాబు తిమోతి, నువ్వు ఇలా తిడితే ఏమంటే కొన్నిసార్లు అంటారు సామెత, తుమ్మితే ఊడిపోయి ముక్కులాగా ఉన్నాడు రా ఈడు అంటారు. అంటే గట్టిగా తుమ్మారు అనుకోండి, ముక్కు ఏమవుతుందటమ్మా? ఊడిపోయేటట్టు ఉంది అంటారు. అంటే సామెత అది గుట్టిగా. అంటే కొంచెం కోపం వస్తే పోతాడనమాట, కొంచెం అలిగితే పోతాడు, కొంచెం గర్దిస్తే పోతాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నీవు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు, చెడ్డ సైనికుడు కాదు, మంచి సైనికుడిలాగా ఉండాలి. ఏమ్మా, సైనికుడు ఎలా ఉంటాడు? తోస్తే పడిపోయేటట్టు ఉంటాడా?
బాబు చెప్పాలా? స్ట్రాంగ్ అన్నాడు ఎవరో. ఎస్, హీ స్ట్రాంగ్, హీస్ పవర్ఫుల్, హీస్ డేరింగ్. అన్ని విషయాలు ధైర్యం, తుపాకీ పట్టుకుని పోతానే ఉంటాడు శత్రువుల మీదకి. సైనికుల్లా మారండి అయ్యా. జనసేన కాదు, యేసు సేన. హల్లెలూయా. యేసు సేనలా మారాలి. యేసుకు సైన్యం కావాలి, యేసుకు సేన కావాలి, యేసుకు సైనికులు కావాలండి. ఏమి సైనికులండి మనం? ఎలా ఉన్నాం మనం? వస్తే వచ్చినట్టు, రాకపోతే రానట్టు, పాడితే పాడినట్టు, పాడకపోతే మానేసినట్టు, చదివితే చదివినట్టు, చదవకపోతే మానేసినట్టు, ఇస్తే ఇచ్చినట్టు, ఇవ్వకపోతే ఇక వీళ్ళతో పాటు తల పట్టుకుని తలనొప్పి వచ్చి జండు బామ్ రాసుకోవడానికే పాస్టర్లకు సరిపోతుంది. ఇక జండు బామ్ రాసుకుని పడుకుంటున్నారు పాస్టర్లు. ఏం చేయాలి మీతో? పాస్టర్ గారు అవసరం లేదు జండు బామ్, వీఆర్ సోల్జర్స్ ఫర్ క్రైస్ట్, మీరు ఏమన్నా చెప్పండి మేము పరిగెడతామనేటోళ్ళు కావాలి. హల్లెలూయా. మూడవది చూడండి దయచేసి, 5 2వ అధ్యాయం 5వ వచనం. 2వ అధ్యాయం 5వ వచనం. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. అంటే నేను చెప్పేది 5వ వచనంలో మీరు ఇంగ్లీష్ బైబిల్లో జాగ్రత్త చదివితే ఆడేం చెప్తున్నాడు? ఒక క్రీడాకారుడు, జట్టి అయిన వాడు, ఆటల పోటీలో పాల్గొనేటటువంటి వాడు, పరుగు పందెంలో పరిగెత్తేటటువంటి వాడు, వాడిని అథ్లెట్స్ అంటారమ్మా. క్రీడాకారులు అని అంటారు. దానికి ఒక స్పెషలైజేషన్ ఉంటుంది. 100 మీటర్లు పరిగెత్తేవాడు ఒకలా ప్రాక్టీస్ చేస్తాడు, 400 మీటర్లు పరిగెత్తేవాడు ఒకలా ప్రాక్టీస్ చేస్తాడు, క్రికెట్ ఆడేవాడు ఒకలా ప్రాక్టీస్ చేస్తాడు, ఫుట్బాల్ ఆడేవాడు ఇంకోలా ప్రాక్టీస్ చేస్తాడు, వాలీబాల్ ఆడేవాడు ఇంకోలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఇన్ని రకాలైనటువంటి ఆటలకి ఒక్కొక్క రూల్ ఉంది, ఒక్కొక్క రెగ్యులేషన్ ఉంది. నియమ ప్రకారము. ఇక పాస్టర్ గారు దశమ భాగం ఇమ్మన్నాడు కదా అని ఎవరితో జోబు కొట్టేసి ఇచ్చేసావు అనుకో, దేవుడు అంగీకరిస్తాడా? ఏమో అంగీకరిస్తాడా బాబు? అంగీకరిస్తాడు. నియమం, ఒక క్రమశిక్షణ, ఒక దేవుని భయం, ఒక దేవుని భీతి, ఒక జట్టి అయినటువంటి వాడు, ఒక క్రీడాకారుడు పరిగెత్తుంటాడు. మీరు ఎప్పుడన్నా ఎల్బీ స్టేడియం చూసారా? చూసిన వాళ్ళు చేయి పైకెత్తండి. ఎల్బీ స్టేడియం, లాల్ బహదూర్ స్టేడియం. అక్కడ ఉంటారు ఆటలాడేవాళ్ళు, ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఏమా వాళ్ళు వారంకో రోజు ప్రాక్టీస్ చేస్తారా? నెలకోసారి ప్రాక్టీస్ చేస్తారా? డైలీ ప్రాక్టీస్. అలాగ నీవు కూడా దైవ క్రమశిక్షణను, దైవ భయమును, దైవోక్తులను రోజు నీకు ఇంక వేరే పని ఏమి లేదు. నీవు దేవుడు, నీ ఉద్యోగం, నీ సంపాదన, నీ కుటుంబం, అంతే. వేరే వాటితో నీకేం పని లేదు. అలాంటి క్రమంలోకి వస్తే, అలాంటి క్రమశిక్షణలోనికి వస్తే మెడల్ వస్తుంది, గోల్డ్ మెడల్ వస్తుంది, లేకపోతే సిల్వర్ మెడల్ వస్తుంది, లేకపోతే బ్రాంజ్ మెడల్. ఓసారి ఒలింపిక్స్లోని షైనీ అబ్రహాం అనే ఆవిడ పరిగెత్తి గోల్డ్ మెడల్ కొట్టేసింది. గోల్డ్ మెడల్ మెడలో వేసేసారు, వచ్చేసింది ఆవిడకి. కానీ కొంచెం సేపట్లోనే అమ్మ నీ మెడల్ వెనక్కిచ్చే అన్నారు. అప్పుడు ఆమె ఏడిసినంత పని చేసింది. ఏంటి అంటే, నువ్వు పరిగెత్తావు, బాగానే పరిగెత్తావు, అందరికన్నా ఫస్ట్ వచ్చావు, కానీ నువ్వు పరిగెత్తవలసిన బరిలో పరిగెత్తకుండా నీ కాలు వేరే బరిలో పడ్డది, వేరే లైన్లో కాలు వేసేసావు, నువ్వు డిస్క్వాలిఫైడ్. హల్లెలూయా చెప్పండి. మనం కూడా డిస్క్వాలిఫైడ్ కాకుండా ఉండాలంటే మనము క్రమశిక్షణతో కూడిన, ఓపికతో కూడిన దేవుని మందిరములో, దేవుని వాక్యములో, దేవుని ప్రార్థనలో అప్పుడప్పుడు కాదు ఎప్పుడూ ఉండాలి. హల్లెలూయా. 4వది చూడండి, 2వ అధ్యాయము 6-7 వచనాలు. ఈ మాట చెప్పేసి ముగించేస్తాను. 2వ అధ్యాయము 6-7 వచనాలు. పాటుపడిన వ్యవసాయకుడే మొదటి ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు నేను చెప్పు మాటలు ఆలోచించుకును. చాలు అంతే. ఏమన్నాడమ్మా? పాటుపడిన వ్యవసాయకుడు లాగా ఉండాలంట. చర్చిలో మెంబర్లు, చర్చిలో ఎండలర్, పాస్టర్లు అందరం కూడా వ్యవసాయదారుకుల్లాగా ఉండాలి. ఫార్మర్స్ అంటారు కదా, అంటే రైతు ఏం చేస్తాడు చెప్పండి? రైతు పొలం దగ్గరికి వెళ్తాడు, చెప్పండి ఏం చేస్తాడు? దాన్ని దున్నిపిస్తాడు, ఆ తర్వాత ఏమో నాట్లు నాటుతాడు, లేకపోతే విత్తనాలు వేస్తాడు. రోజులో మొక్క వచ్చేస్తుందా? వారం అయ్యేసరికి నాకు పండ్లు కావాలంటే వస్తాయమ్మా. అవి మామిడి పళ్ళు అయినా, యాపిల్ పళ్ళు అయినా, లేకపోతే వరి గింజలైనా రోజు వెళ్ళాలి అక్కడికి, నీళ్లు పెట్టాలి.
మధ్య మధ్యలో అవి కొంచెం పెరుగుతూ ఉంటే దానికి చీడ పడుతుందో పురుగు పడుతుందో వాటిని ఆ పురుగులను తీయాలి, ఆ చీడ తీయాలి. అలా ఉండగా 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 ఒకరోజు పంట వస్తుంది. అప్పుడు సంతోషంతో పనులు మోసుకుని వస్తాడు. హల్లెలూయా చెప్తారా? దేవుని రాజ్యంలో మనం వెళ్ళే వరకు, లేక మన ప్రాణం ఇక్కడ వదిలేసి మరణ పడక మీద ప్రభు సన్నిధికి వెళ్ళే వరకు మనము ఓపికతో యేసయ్య వెంట పోవాలి, సహనముతో యేసయ్య వెంట పోవాలి. మనము ప్రభు మనకి బహుమానం ఇస్తాడు, జీవకిరీటం ఇస్తాడనే నమ్మకంతో ఆయన వెంట పోవాలి. అది మన నిరీక్షణ, అది మన హోప్ అని అంటారు ఇంగ్లీష్లో. హోప్. వీ షుడ్ హ్యావ్ హోప్. వాడబారినటువంటి మహిమ కిరీటం ఆయన మనకిస్తాడు. మనం నిరీక్షణతో నింపబడ్డాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో విపరీతముగా విరివిగా విశ్వాసాన్ని ఇచ్చాడు, మనలో నిరీక్షణనిచ్చాడు. ఆ నిరీక్షణ కలిగి మన పితరులు ఎవరైనా చనిపోతే కూడా, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు ఏడకండి, గుండె బాదుకోకండి, కింద పొరలకండి. ఓ దినం ప్రభు లేపుతాడు మీ ప్రియులను. నువ్వు చచ్చిపోయినా కూడా నేను లేపుతాడు. యేసు ప్రభు నందు మళ్ళీ తిరిగి వాళ్ళు వెనక్కి వస్తారు. యేసు ప్రభు రాకడ ఉన్నది, నిరీక్షించు. వెయిట్ చేయి, వెయిట్ చేయి, వెయిట్ చేయి. ఎందుకంటే ఆయన తండ్రి, నువ్వు ఆయన కొడుకువి. ఆయన తండ్రి, నువ్వు ఆయన కుమార్తెవు. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తారా? ఈ నిరీక్షణ అంటే ఎలాంటిదో చెప్పేస్తానమ్మా. ఈ విశ్వాసము, ఈ నిరీక్షణ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగిచ్చేస్తాను. అదేంటంటే, ఒక అమ్మాయి బస్ స్టాప్ ఇక్కడ ఉంటే ఆ బస్ స్టాప్కి అంత దూరంలో నిలబడి ఉందంట. వెయిట్ చేస్తుంది. స్కూల్ డ్రెస్, స్కూల్ బ్యాగ్ అన్నీ ఉన్నాయి. ఇదేని కొరకు వెయిట్ చేస్తుంది? బస్సు కొరకు వెయిట్ చేస్తుంది. ఈ లోపల పోలీస్ ఆయన అటు ఇటు, అమెరికాలో అన్నమాట ఇది, పోలీస్ ఆయన పెట్రోలింగ్ చేస్తా ఆ పాపను అన్నాడు, నువ్వు ఇక్కడ నిలబడకూడదు, ఏమన్నా అవి ఇవి వచ్చి గుద్దేస్తాయి, నువ్వు వెళ్ళు అక్కడ బస్ స్టాప్లో ఉండు అన్నాడు. లేదు, నేను ఇక్కడే ఉంటాను. ఎందుకుంటాం? ఆ బస్సు వస్తుంది అని. బస్సు ఇక్కడే ఆగదు, అక్కడ ఆగుతుంది బస్ స్టాప్ అన్నాడు. ఆమె కొంచెం పక్కకే ఉందండి, మూలకే. లేదు, బస్సు ఆగుతుంది ఇక్కడ. కోపం చేసింది ఆ పోలీస్ ఆయనకి. నేను ఇన్నిసార్లు చెప్పినా నువ్వు మాట వింటాలేవు అని దూరం నుండి చూస్తున్నాడు. అసలు ఈ పిల్ల ఏం చేస్తుందో చూద్దాం. ఆమె అలా నిలబడి ఉంది అక్కడ బస్ స్టాప్ కన్నా ఇంకా ముందు. కరెక్ట్గా బస్సు వచ్చి ఆ ముందు ఆగింది. పోలీస్ ఆయనకి మతిపోయింది, ఆశ్చర్యపోయాడు. అరే ఇదేంటిది, ఈ బస్సు ఎందుకు ఇలాగ ఆపాడు? బస్ స్టాప్లో ఆపాలి కదా, బస్ స్టాప్లో ఎవరు లేరు. ఆ పిల్ల దగ్గర పోయి ఆపాడు ఆయన. కోపంతో వచ్చేసి ఆ డ్రైవర్ని తిట్టేస్తున్నాడు. నీకు బుద్ధి ఉందా లేదా, బస్ స్టాప్లో ఆపాలి, నువ్వు ఇక్కడ ఆపేవేంటి? ఆ పిల్ల ఎక్కేసింది బస్సు ఈ లోపల. అప్పుడు ఆ డ్రైవర్ అన్నాడు, సార్ ఏమనుకోకండి సార్, ఆ అమ్మాయి మా అమ్మాయి. హల్లెలూయా చెప్పండి. ఆ అమ్మాయి మా అమ్మాయే. అమ్మాయి ఎక్కడ ఉందో ఇంత పెద్ద బస్సు వచ్చి ఆపిందా లేదా చెప్పండి. ఎందుకు? ఆ డ్రైవర్ ఎవడు? మనం కూడా అంతే, మనం కూడా అంతే. నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవు అయితే ఆయన నీ కొరకు త్వరగా రాబోతున్నాడు. ఈ లోకంలో కూడా నువ్వు బ్రతికుండగానే ఆయన నీ కొరకు ఎన్నో అద్భుతాలు చేస్తాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. అయ్యగారు ఇందాక చెప్పారు, కొంతమందికి రోగం ఉంది, పోయింది. కొంతమందికి ఇబ్బందులు ఉన్నాయి, పోయాయి. కొంతమందికి ఏదో కష్టం వచ్చింది, తీరింది. అంత మాత్రమే కాదు, అవి చాలా చిన్న చిన్నవి, అవి చిన్న చిన్నవి. కానీ దేవుడు మన కొరకు పెద్దవి సిద్ధం చేశాడు. అవి కంటికి కనబడలేదు, చెవికి కనబడలేదు. నమ్ముతారా? మీ ద్వారా, మీ సాక్ష్యం ద్వారా, మీరు చేసేటటువంటి చిన్న పనుల ద్వారా, మీ సేవ ద్వారా దేవుడు ఈ జగదిగిరిగుట్ట అంతటినీ ఆశీర్వదించాలనుకుంటున్నాడు. నమ్మితే హల్లెలూయా చెప్పండి. యూ విల్ బీ ఎ బ్లెస్సింగ్. నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు, దీవెనకరంగా ఉంటావు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన వింటాడు. నువ్వు దేన్ని బంధిస్తావో అది బంధిస్తాడు, దేన్ని విప్పుతావో దాన్ని విప్పుతాడు. నువ్వు రక్షణ కొరకు ప్రార్థన చేసినప్పుడు అనేక మంది ప్రభు దగ్గరికి వస్తారు. ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని అబ్రహాం పొందుకున్నాడట. దేవుడు అన్నాడు, ప్రభువా నాకు 24 సంవత్సరాలు అయిపోయింది, 25వ సంవత్సరం వచ్చేస్తుంది, పిల్లలు లేరు. ఆయన అన్నాడు, ఇంట్లోంచి బయటికి రా, ఓసారి చూడు పైకి ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి, లెక్క పెట్టగలవా? 1 2 3 4 అని లెక్క పెట్టి ఉంటాడు కొన్ని. ప్రభువా నేను లెక్క పెట్టలేను, అంతమంది పిల్లలు పుడతారయ్యా నీకు?
ఒక్కడు లేడని బాధపడుతున్నావు. దేవుడు ఇచ్చాడా లేదా అబ్రహాంకి? లెక్కలేనంత మందిని ఇచ్చాడు. రాజులు, వంశాలు, దేశాలు అందరూ ఏం చెప్పుకుంటున్నారంటే అబ్రహాము తండ్రి అని చెప్పుకుంటారు. క్రైస్తవులమైన మనందరం కూడా చెప్పుకుంటామమ్మా. ఏం చెప్పుకుంటాం? అబ్రహాము మా తండ్రి అని చెప్పుకుంటున్నారు. మనందరం కూడా ఆయన మా తండ్రి, విశ్వాసులకు తండ్రి. బైబిల్ చెప్తుందా, చెప్పడం లేదా? మీరేం మాట్లాడడం లేదు. మరి విశ్వాసులకు ఎవరండి అబ్రహాము? మీకు తండ్రిరా కాదా? నాకు తండ్రిరా కాదా? ఎలా మారాడు? ఆయన కూడా మళ్ళా అంటాడే, నిన్ను కూడా మారుస్తాడు, అలా నిన్ను కూడా వాడుకుంటాడు. అలా మీకు ఇష్టపడుతున్నారా? తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని వాక్యం విన్నారు కదా. బాబు ఎవరు లేచిపోద్దమ్మా, తిరగొద్దు, అటు ఇటు తిరగొద్దు. ఒక్క నిమిషం ముగించేస్తున్నా. బాబు బాబు తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రాధాయపడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బ్రతిమలాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మారు మనసు పొందకపోతే ఈరోజే, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకొని కూర్చోగలిగితే కూర్చోండి, మోకరించగలిగితే వెళ్ళిపోదాం. అయిపోయింది, మీటింగ్ అయిపోయింది. ఒక్క నిమిషం. దేవుడు నీతో మాట్లాడాడు, అందులో అనుమానం లేదు. బాబు దేవుడు నీతో మాట్లాడు, అమ్మ దేవుడు మీతో మాట్లాడు. ముఖ్యంగా యవనస్తులు, యంగ్ పీపుల్. చాలా కథలు చెప్పాను మీకు, నేను చాలా సంఘటనలు నేను మీతో చెప్పాను, చాలా భారంతో మీతో చెప్పాను, బ్రతిమలాడుకుంటూ చెప్పాను. ఈ రాత్రి యేసయ్యను మీరు అంగీకరించండి. అంగీకరించకపోతే అంగీకరించండి. ఒకవేళ మీరు కూడా నాలాగా వేష భాషలు, మీ అలవాట్లు మార్చుకోవడానికి, మీ స్నేహాలు వదులుకోవడానికి కష్టపడుతుంటే ప్రభు సహాయాన్ని కోరండి. ప్రభు మీకు సహాయం చేస్తాడు. చిన్న ప్రార్థన చేసుకోండి అమ్మా. విశ్వాసమైనటువంటి వారు, ప్రభువా నీవు నాయనా తండ్రి, ప్రభువా ఒక నమ్మకమైన వాడుగా ఉండమంటున్నావు, నాకు ఆ నమ్మకత్వాన్ని ఇవ్వండి ప్రభువా. నేను అపనమ్మకస్తుడిగా ఉన్నాను నీ విషయంలో. ఏ విషయంలో నువ్వు అపనమ్మకస్తురాలుగా ఉన్నావో అమ్మ ఒప్పుకో. ఒక సైనికుడిలాగా ఉండలేకపోతున్నాను ప్రభు, పిరికోళ్ళలాగా ఉంటున్నాను, పారిపోతున్నాను. నేను యేసయ్యా అని చెప్పలేకపోతున్నాను. నా స్నేహితుల ముందు, నా కాలేజీలో, నా స్కూల్లో నేను సిగ్గుపడుతున్నాను నిన్ను గురించి. నేను ఈ రోజు నుండి నన్ను సైనికుడిగా చేయి ప్రభు. ఓపిక, సహనం లేదు ప్రభు. ప్రార్థన చేస్తున్నాను కానీ నువ్వు ఇస్తావని నమ్మలేకపోతున్నాను, ఎదురు చూడలేకపోతున్నాను. ఆ సహనం నాకు ఇవ్వండి, ఆ ఓపిక నాకు ఇవ్వండి. ఆ ఎదురు చూసే వ్యవసాయదారుకుడిగా నన్ను చేయండి, నన్ను మార్చండి, నన్ను రూపాంతరపరచండి అని విశ్వాసులు ప్రార్థన చేసుకోండి. అవిశ్వాసులు ఎవరైనా ఉంటే తీర్మానం మళ్ళీ అలా మార్చండి ప్రభు. పౌలు గారు ఆఖరి మాటలు యేసుక్రీస్తు ప్రభు ఆత్మచేత నింపబడి చెప్పిన మాటలు మేము విన్నాం ప్రభు. మమ్మల్ని మార్చండి ప్రభు, మమ్మల్ని రూపాంతరపరచండి ప్రభు, మమ్మల్ని ఉజ్జీవింప చేయండి ప్రభు అని మీలో మీరు ప్రార్థన చేసుకోండి. ఎవరు కూడా ఏషావులాగా తృణీకరించకండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును.